హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా కూల్గా అయితే ఉన్నాము. ఎందుకంటే బెంగళూరులో క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. అసలు బయటికి వెళ్తే షివరింగ్ వచ్చేస్తుంది. సో చాలా కూల్గా ఉంది. అసలు బయటికే వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉండి డోర్స్ వేసుకొని అయితే కూర్చుంటున్నాము. చాలా చల్లగా ఉంది. ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ ఏరియాలో ఎలా ఉంది, వర్షం పడుతుందా లేక చల్లగా ఉందా అనేసి అయితే కామెంట్ చేయండి. ఇంకా ఆల్మోస్ట్ 6 days అయితే అవుతా ఉంది మన ఛానల్లో వీడియోస్ లేక. సో ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మా మరిది వాళ్ళ బాబుది దుర్విక్ది ఫస్ట్ బర్త్డే పార్టీ అయితే చాలా బాగా జరిగింది. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా బాగుంటుంది. నువ్వేం పట్టుకోవకు. ఇంకా ఈవినింగ్ 7:30 అయితే అయింది. ఆ టైంలో అయితే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళ అపార్ట్మెంట్లోనే కింద ఒక పార్టీ ఏరియా లాగైతే ఉంటే అక్కడైతే సెలబ్రేట్ చేశారు. ఈ ఏరియా మొత్తం కూడా కింద గ్రాస్ అంతా ఉంది, పైన లీవ్స్ అంతా ఉన్నాయి కదా. సో చూడడానికి అయితే లుక్ చాలా బాగుంది. ఇంకా వాయిస్ ఓవర్ కూడా పెద్దగా ఏమీ ఇవ్వను, జస్ట్ ఒక సాంగ్స్ వచ్చిన వరకే వాయిస్ ఓవర్ ఇచ్చి రిమైనింగ్ అక్కడ ఒరిజినల్ వాయిస్ తో వీడియో చేస్తున్నాను. ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. మా బాబు అంటే దుర్విక్ వచ్చేసి కొంచెం సేపు బాగానే ఉన్నాడు, ఇంకా తర్వాత కొంచెం ఏడుస్తా ఉన్నాడు. నైట్ టైం అవుతుంది కదా కేక్ కటింగ్ పార్టీ అనేది, బర్త్డే పార్టీ. సో ఆ టైంలో వాళ్ళు కొంచెం నిద్ర మంపులో ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే పెడతారు. సో కేక్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కేక్ వచ్చేసి ఇది జంగిల్ థీమ్. ఇంకా కేక్ కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇంకా కార్తీక మాసం అని చెప్పేసి మా మరిది ఎగ్లెస్ కేక్ అయితే ఆర్డర్ చేశాడంట. ఇంకా మేము వెళ్ళినప్పటికీ కూడా 5:30 అయితే అయింది వాళ్ళ ఇంటికి. వాళ్ళైతే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే రమ్మని చెప్పారు, కానీ మాకైతే కుదరలేదు. అమ్మ ఉంది కదా ఇంట్లో. ఇంకా అన్న వచ్చాడు. అన్న ఇంటికి వచ్చిన తర్వాత అన్న అమ్మని చూసుకుంటాడులే అనేసి మేమైతే వెళ్ళాము.
ఇంక ఇక్కడ మా పాప గురించి అయితే చాలానే చెప్పాలి. అస్సలు దిగలేదు. ఎత్తుకొనే ఉన్నాను. పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ 1½ అవర్ దాకా కూడా దాన్ని దించలేదు. అసలు దిగట్లేదు. వాళ్ళ డాడీ దగ్గరికి కూడా వెళ్ళకుండా అలాగే ఉంది చాలా సేపు. లాస్ట్‌లో వెళ్ళింది వాళ్ళ డాడీ దగ్గరికి కూడా. ఇంట్లో ఉంటే వాళ్ళ డాడీ తోటి బాగా ఆడుతా ఉంటది. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తుంటది. అసలు నేను కూడా ఎత్తుకొని ఉండను. ఇంట్లో బాగా ఆడుతూ ఉంటది. అక్కడ అందరిని చూసేమో అర్థం కాలేదు గానీ ఇంకా అందరూ ఎత్తుకుంటారేమో దాన్ని అనేసి కూడా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఉండాలని నా దగ్గర అయితే ఉంది. బేసిక్‌గా దానికైతే ఆఫ్టర్‌నూన్ నిద్ర అయితే పోలేదు. సో, దానివల్ల కూడా కొంచెం చికాకుగా ఉంది. నిద్ర టైం కూడా అయింది కదా దానికి. సో, అందుకు కొంచెం ఇబ్బంది పెట్టింది. ఇంక ఇది మా పాప డ్రెస్ వచ్చేసి దాని బర్త్‌డేకైతే తీసుకున్నాము. అప్పుడైతే యూజ్ చేయలేదు అసలకి. ఉన్న డ్రెసెసే వాడాను. ఇంకా ఇది ఎక్స్‌ట్రా ఉండినది. సో, అదైతే ఇప్పుడు వేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ డ్రెస్ దానికి. ఫుల్ హ్యాండ్స్ వచ్చింది. ఇంకా షోల్డర్ దగ్గర కూడా పఫ్స్ లాగా వచ్చింది. సో, చాలా బాగుంది. ఇంక ఇవి వచ్చేసి మా మరిది వాళ్ళు పిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వాలనేసి ఇవి బ్యాండ్స్ అయితే తీసుకొనొచ్చారు. ఇవైతే రేడియం బ్యాండ్స్ అంట. ఇవి కూడా ఇట్లా హ్యాండ్‌కి వేసుకోవడానికి చాలా బాగున్నాయి ఇవి. ఈ బ్యాండ్స్‌తో పాటు ఇంకా ఒక డిజైనర్ స్కేల్స్ అయితే తీసుకొచ్చారు పిల్లలకి ఇవ్వాలి అనేసి. ఇంక ఇవన్నీ కూడా ఇక్కడ సెట్ చేసి పిల్లలకైతే ఇస్తా ఉన్నాము. ఇటు చూపించు. ఇంక ఇక్కడ మా అత్తయ్య అయితే బిజీ అయిపోయింది. అక్కడ కేక్ కట్ చేసి ప్లేట్స్‌లో పెట్టి అందరికి ఇవ్వటానికి. నాకైతే ఏం చేయను కూడా కుదరలేదు. దాన్ని ఎత్తుకొని ఉండడమే సరిపోయింది. ఇంక ఇక్కడ గిఫ్ట్స్ అయితే ఇస్తా ఉన్నాము. అది ట్రైసైకిల్ ఆర్డర్ పెట్టాము బాబుకి. ఇంకా వాళ్ళ ఇంటికి ఆర్డర్ పెట్టాము. ఇక్కడికి పెట్టి మళ్ళీ అక్కడికి తీసుకుపోవడం ఎందుకు పెద్దగా ఉంటుందనేసి అక్కడికి ఆర్డర్ పెట్టి ఇంకా అక్కడైతే ఇచ్చేసి ఇద్దరు ముగ్గురు నవ్వండి. ఇటు చూడు డాడీ చూడు. కారుణ్య చూడు. ఇటు చూడు కారుణ్య. ये चपाती ओके चपाती हो गया पनीर करी ओके मिक्स वेजिटेबल और పైకి వెళ్ళాడు వస్తున్నాడు मिक्स वेजिटेबल అదే అది తీసుకురానికి వెళ్ళాడు और आलू फ्राई गोभी फ्राई पिकल रसमलाई ఓకే ఇది బిర్యానీ అదే ओके कर्ड राइस है वाटर ఓకే ఇది రైతా हाँ राइस है दो चपाती बैटर అక్కడ వస్తా వస్తా ఇంకా ఇది పార్టీలో పెట్టిన ఫుడ్ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. సేమ్ మేమైతే ఇక్కడ ఆర్డర్ చేసాము కారుణ బర్త్డేకి. అక్కడ నుంచి అయితే తెప్పించారు. అసలు వీడియోస్ అయితే చాలానే కవర్ చేసాము. మా పాప బర్త్డే కూడా ఇన్ని వీడియోస్ అయితే తీయలేదు. అప్పుడు మేమైతే బిజీగా ఉండినాం కదా. ఇక్కడ కూడా నేను వీడియోస్ తీయలేదు. నేను దాన్ని ఎత్తుకొని ఉండడమే సరిపోయింది. మా హస్బెండ్ తీశాడు. ఇంకా మా చిన్న మరిది సాయి కూడా వీడియోస్ తీశారు. సో చాలా బాగా అయితే హెల్ప్ చేశారు నాకు వీడియోస్ తీయడంలో. ఫుడ్ వీడియోస్ అయితే చాలా బాగా తీసాము. మా టైంలో అంటే కారున్న టైంలో అయితే ఫుడ్ అంతా అయిపోయాక వీడియో తీయాలని థాట్ వచ్చింది. ఇప్పుడైతే టైం టు టైం అన్ని వీడియోస్ కూడా బాగా కవర్ చేసాము. ఏదో ఒకసారి చూడు ఒకసారి చూడు ఇట్లా
కారుణ్య ఆమె చూడు పోజులు ఇస్తా ఉంది. పోజ్ ఇవ్వు ఇక్కడ ఇట్లా నాకెళ్ళి చూడు. కరుణ్య చూడు, కరుణ్య చూడు. ఇంక ఇక్కడ లాస్ట్ లో కొంచెం సేపు అయితే మా బుడ్డది కిందికి దిగి ఆడుతా ఉంది. వాళ్ళ డాడీ దాన్ని వీడియో తీయాలని ట్రై చేస్తుంటే అది ఫోటో అనుకొని ఫోటోకి ఫోజులు ఇస్తా ఉంది బాగా. సో చూడండి నెక్స్ట్ వీడియోస్ లో చాలా బాగా ఫోజ్ అయితే ఇస్తుంది మా బుడ్డది. దీనికి కొంచెం టైం అయితే పడుతుంది, కొంచెం టైం ఆగితే చాలు మళ్ళీ అందరి దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంక ఇక్కడైతే తినిపిస్తున్నాను. అసలు ఫుడ్ అయితే ఏం తినలేదు. ఆ రసమలై ఉంది స్వీట్, అదైతే కొంచెం తినిందంతే, ఇంక ఏమి కానీ తినలేదు. మళ్ళీ ఇంటికి వెళ్ళి దోశ పోసి తినిపిస్తే అదైతే దోశ తినింది. మా బాబు కూడా అంతే, ఏమి వాడికి స్పైస్ ఎక్కువగా ఉంటే ఏమీ తినడు. ఆ పలావ్ కొంచెం స్పైస్ అనిపించింది, వాడు కూడా ఏం తినలేదు. ఇంకా పిల్లలిద్దరికి కూడా ఇంటికి వెళ్ళాక దోశ తినిపిస్తే అదైతే తిన్నారు. ఫోటో అంటే ఎంత పోగిస్తుందో చూడు. అసలు కరుణ్య నాన్న చూడు, నాన్నని ఇట్లా అట్లా చూడు. అన్నా అన్నా పడే పడే పడే. ఇంక ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మేము రేడియం అవన్నీ వేసుకున్నాం కదా బ్యాండ్స్. సో అవి లైట్ ఆఫ్ చేస్తే ఎలా కనిపిస్తాయో అని అది వీడియో అయితే తీసుకున్నాం. చాలా బాగున్నాయి ఆ బ్యాండ్స్. ఇక్కడైతే ఇంకా మేము ట్రైసైకిల్ ఇచ్చాం కదా, అదైతే ఓపెన్ చేస్తా ఉన్నాము. మేము కూడా దాన్ని లైవ్ లో చూడలేదు, ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాం కదా, అది ఎలా ఉందో చూద్దాము, ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే రిటర్న్ చేయొచ్చు కదా అని మేము ఉన్నప్పుడే దాన్ని అయితే ఓపెన్ చేపిస్తా ఉన్నాము. మేమైతే దాన్ని ఆఫ్లైన్లో షాప్లో అయితే చూసాము, చూసి అదే పీస్ ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టాము. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఆఫ్లైన్లో చూసి ఆర్డర్ పెట్టాము, కానీ ఆర్డర్ వచ్చిందాన్ని కూడా చూడాలి కదా అనేసి ఇక్కడైతే ఓపెన్ చేపిస్తా ఉన్నాము. ఇంకా ఆ రోజు నైట్ అయితే రాలేదు మేము, చాలా చలిగా ఉన్నది. నైట్ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చాము ఇంటికి. ఇంకా ఉండాలన్నా కూడా అమ్మ ఒక్కతే కదా, అమ్మ ఒక్కతే ఉండడం కష్టం అనేసి మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాము. సో సైకిల్ అయితే ఇది చాలా బాగుంది, కలర్ కానీ క్వాలిటీ కానీ చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. సో వాడికి నెక్స్ట్ ఇంకో 1.5 years దాకా కూడా చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఇది కూడా మేము అమెజాన్లో అయితే ఆర్డర్ చేసాము. ముందు రోజు అంటే బర్త్డే ముందు రోజు ఈవినింగ్ అయితే ఆర్డర్ చేసాము. బర్త్డే రోజు ఈవినింగ్ కరెక్ట్గా పార్టీ టైంకి అయితే వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయింది. సో ఇది కూడా ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే 10 daysలో రిటర్న్ పాలసీ ఉంది కదా, చూద్దామనేసి. సో ప్రాబ్లం అయితే ఏం లేదు, డ్యామేజ్ కూడా ఏమీ రాలేదు. సైకిల్ అయితే చాలా బాగుంది. ఇంకా బాబుని కూర్చోబెట్టిన తర్వాత వాడు కింద పడకుండా సీటుకు సేఫ్టీ బెల్ట్ కూడా ఉంది. సో అది అయితే బాగుంది. ఇంకా మేము ఆఫ్లైన్లో చూసాం కానీ ఆన్లైన్లో ఎలా ఉంటుందని భయపడ్డాం, కానీ చాలా బాగా అయితే వచ్చింది. ఇంకా లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి. సో టోటల్గా మా దుర్విక్ ఫస్ట్ బర్త్డే వీడియో అయితే ఇది. ఇంకా మా రిలేటివ్స్ ఉంటారు కదా, సో చాలా మంది బర్త్డే చూడలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూస్తారు, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనేసి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాడు. ఒక ఎర్నింగ్ కోసం అని అయితే కాదు, నా ఇంట్రెస్ట్ తోటి అయితే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఛానల్ గ్రోత్ కూడా చాలా బాగుంది, నేనైతే చాలా సాటిస్ఫై అవుతున్నాను. ఇంకా మీ అందరి సపోర్ట్ కూడా నాకు చాలానే కావాలి. సో ఇలాగే నన్ను అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.